హరి ఓం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. కృష్ణం వందే జగద్గురుం విష్ణుం వందే జగద్గురుం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఓం తత్సత్. అది ఒక సినీ నటుని ఆత్మఘోష వినిపిస్తున్నాం మీకు ఇప్పుడు. సత్సంగ సభ్యులకు పునః స్వాగతం. అది ఒక సినిమా హీరో ఆత్మ. అతను చనిపోయి కూడా కొన్ని గంటలు కాలేదు. అతని శవం పూలతో కప్పి సెంట్రల్ ఏసీ హాల్లో ఉంచారు. చుట్టూ బంధువులు, స్నేహితులు, పెద్ద పెద్ద విఐపీస్ అందరూ ఆఖరి చూపు కోసం వచ్చి క్యూలో ఇంటి ముందు నిలబడ్డారు పూలదండలతో ముంచెంతడానికి. అతని ఆత్మ అంటే జీవుడు ఆ హాల్లోనే ఒక సోఫా మీద కూర్చుని తన శవాన్ని చూస్తూ ఇలా అనుకుంటున్నాడు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే అని అంటారు. శంకరాచార్య వారు చెప్పారు ఇదివరకేను. ఇంతవరకు నా శరీరం చక్కటి ఫోమ్ బెడ్ మీద ఉంటే దాన్ని క్షణంలో కింద దించేసి అలా కాళ్ళు చేతులు కట్టేసి ముక్కుల్లోనూ చెవుల్లోనూ దూదులు పెట్టేసి ఏదో చేస్తున్నారు. ఏంటిది? నేను వద్దన్నా వాళ్ళు వినటం లేదే, నన్ను అసలు పట్టించుకోవటం లేదే. అయితే మరి నేను చచ్చిపోయానా? మరి చస్తే మరి నేను ఇక్కడ ఎలా ఉన్నాను? నాకు అందరూ కనిపిస్తున్నారే, వారి మాటలు కూడా నాకు వినిపిస్తున్నాయి. పైగా చిత్రం, వాళ్ళ మనస్సుల్లో ఏమనుకుంటున్నారో అది కూడా నాకు తెలుస్తోంది. మరి నన్ను ఎవరు చూడటం లేదే, నేను చెప్పేది వినిపించుకోవాలి. నేను కూర్చుని సోఫా మీదే ఎవడో వచ్చి నా మీద కూర్చుంటున్నాడు. సరే, ఇలా కూర్చోవడం బోర్ కొడుతుందని ఇలాగ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చావడం వలన నా పెళ్ళాం, నేనంటే ప్రాణం పెట్టుకునే పిల్లలు, ప్రియమైన నా తల్లిదండ్రులు, నా ముద్దుల కొడుకులు, నా ప్రాణ స్నేహితులు, నా అభిమాన సంఘాల అభిమానులు, ఇంతమంది సినిమా ప్రొడ్యూసర్లు, సినీ నటవర్గం, ఆహా ఎంతమంది వచ్చారో. అబ్బా, ఇంతమందికి నేను తెలుసునా? అవును, ఒక సినిమా హీరోగా 200 కోట్లు సంపాదించాను, బంగ్లాలు కట్టించాను, ఆశ్రమాలు కట్టించాను, 5 స్టార్ హోటళ్లు కట్టించాను. ఇవన్నీ వాళ్ళందరికీ సంపాదించి పెట్టాను. అందుకోసమైనా వాళ్ళు తనంటే ప్రాణం పెడతారు కదా. వాళ్ళు నేను లేని లోటు ఎలా తీర్చుకుంటారు? అరే, ఆ వచ్చింది మా పెద్దమ్మాయి కదూ, సుందరి కదూ, పాపం ఎలా దుఃఖపడుతోందో. అల్లుడు ఏమిటి అలా సీరియస్గా మొహం పెట్టాడు? అతన్ని ఎంపీగా చేసింది నేనే కదా నా పలుకుబడితో. అయినా పెళ్లికి 2 కోట్లు కట్నం ఇచ్చాను, బంగ్లాలు, కార్లు కొన్నాను. ఇంకా ఎందుకు అలా మొహం పెడుతున్నాడు? అవును, అది ఏదో తల్లితో చెప్తోంది సుందరి. అమ్మా, నాన్నగారు పోయే ముందు వారికి బంజారా హిల్స్లో ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించిస్తా అన్నట్ట. నాన్న పోయేసరికి ఈ హరి అంటే పెద్ద కొడుకు, నాకేం తెలియదు, మేమే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం, ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వారి ఫ్రెండ్స్ కూడా ఆ విషయం చెప్పేశారు, మరి ఆయన కోపం రాదా అంటుంటే నాకు కళ్ళు తిరిగినట్లయింది. నేనెప్పుడు చెప్పానమ్మా మీ ఆయనకు హాస్పిటల్ కట్టించిస్తానని అనుకుంటుంటే ఈ లోపల నా భార్య, ఆస్తిపాస్తులు వాళ్ళకే వదిలిపెట్టేశానమ్మా, నాకేం తెలియదు, మీ నాన్న నన్ను ఎప్పుడైనా పట్టించుకుంటేనా, నా ఒంటి మీద నగలు, బ్యాంక్ బ్యాలెన్స్ 25,000 తప్ప నా దగ్గరే ఉంది చెప్పు అని అంటోంది నా భార్య, నా ముద్దుల భార్య. ఏమిటి నేను వింటున్నది? నిజమేనా? నాకు ఇవన్నీ నిజంగా వినిపిస్తున్నాయా అని నాకే ఆశ్చర్యం వేసింది. నా భార్య బిడ్డలు నా చావు గురించి దుఃఖపడుతున్నారే అని చూద్దాం అనుకుంటే వాళ్ళు లేనిపోయిన అబద్ధాలు చెప్పుకుని ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ నేను చనిపోయానని చెప్పి అబద్ధాలు ఆడతారా? అసలు నిన్ను వీళ్ళిద్దరికీ ఇంత డైరెక్ట్గా చంపింది వీళ్లే కదా. నన్ను ఎప్పుడు ఏ లోటు చేయలేదు భార్యకు. అలాంటి తను నేను ఎప్పుడు పట్టించుకోలేదుట. ఆమె పేరిట ఎన్ని బంగ్లాలు, ఎంత పొలం, లాకర్లో ఎన్ని నగలు, దాదాపు 40 కోట్ల ధనం ఇచ్చాను. ఎంత తేలిగ్గా అబద్ధం ఆడుతోంది తాను మంచిదనుకున్న భార్య. మీకోసం నా ప్రాణాన్నే ఇస్తానండి అన్న భార్య. ఇంతలో నా రెండో కొడుకు వచ్చి, అమ్మా సీఎం గారు వచ్చారు, నువ్వు ఒకసారి కిందకి రావాలి అన్నారు. నా భార్య లేచి, టీవీ వాళ్ళు కూడా వచ్చారా అంటూ వార్డ్రోబ్ తీసి అందులో ఒక నల్లంచు తెల్లచీర తీసి కట్టుకుని లైట్గా మేకప్ ముగించుకుని కాళ్లకు నీళ్లు రాసుకుని కిందకి వెళ్ళింది. ఆహా, నా ముద్దుల పెళ్ళామా, రేపు టీవీలో లక్షలాది మందికి కనబడాలని ఎంత ఆదుర్దా, వీళ్ళకి నేను చచ్చిపోయాన్న బాధే లేదు. అందుకనే అన్నారు శ్రీ శంకరుడు,
గతవతి వాయువు దేహాపార్యే భార్య విభీతి తస్మిన్ కాయే అని. ప్రాణం పోగానే ఆ దేహాన్ని బయటికి తీసుకుపోండి అని నాకు భయం ఇస్తుంది అంటుంది భార్య. అయినా ఆడవాళ్లకు నగలు డబ్బు మీద ఉన్న మోజు మొగుడి మీద ఎందుకుంటుంది? సరే, పెద్ద కూతురలాగా భార్యలాగా. సరే, పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడో చూద్దాం అని అనుకుంటే వాడు కింద హాల్లో ఎవరితోనో చిన్న సంఘర్షణ లాంటిది నడుపుతున్నాడు. మర్యాదగా 14 లక్షల బ్యాలెన్స్ అమౌంట్ పంపించండి, అది మీకే మంచిది, ఇది మా నాన్నగారి సెక్రటరీ లెక్కల్లో చూపించాడు అని అంటున్నాడు సెల్ ఫోన్లో. నాన్న, వాడు ఎప్పుడో బాకీ తీర్చేశాడు రా అబ్బాయి, ఇదంతా ఈ సెక్రటరీ గారు చేసిన పని, డబ్బు నొక్కేసి అని నేను అనుకుంటున్నా. వాడు వినిపించుకోడే. ఓహో, అప్పుడు అనుకున్నా, ఓహో నేను ఇప్పుడు ఆత్మని కదా, నా గోడు ఎవరికి వినపడదని అర్థమైంది. ఈ లోపల మా బావమరిది వచ్చి, ఏమిట్రా మామయ్య, ఏమిట్రా ఏమిటి సంగతి అంటే, మామయ్య ముసలాయన చూడు, ఒక్క పని సరిగ్గా చేయడానికో 2,80,00,000 రావాలి, ఇచ్చామని వాళ్ళు ఇవ్వలేదని సెక్రటరీ చెప్తున్నాడు. చీచి, వ్యవహారాలతో నాకు పిచ్చిక్కిపోతుందనుకో. సుందరికేమో బంజారా హిల్స్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించిస్తా అని చెప్పాట ఆ ముసలాడు. అది నన్ను చంపుకు తింటోంది. చచ్చి ఆయన బాగానే ఉన్నాడు, బ్రతికి నేను చస్తున్నాను అనుకో, ఈ అప్పులు తీర్చలేక అని అంటున్నాడు నా పుత్ర రత్నం. అప్పులా? నేను అప్పు చేయవలసిన కర్మ ఏమిటిరా? ఇది నీ సృష్టి కదా పెద్ద కొడక, నీకు బార్లు రేసులు తప్ప ఇంకేమీ తెలియదు అనుకున్నాను. ఈ కథలు అల్లడం ఎప్పుడు నేర్చుకున్నావరా కొడక? సరే, చిన్న కొడుకు ఏం చేస్తున్నాడు అని వెతుకుతూ ఉంటే వాడు ఒక రూమ్లో డైరెక్టర్ గారు అమ్మాయితో కులుకుతూ పీకల దాకా తాగి మత్తులో ఇలా అంటున్నాడు, ఎవరు శాశ్వతం, పోయిన వాళ్ళతో మనం పోగలమా, ఉన్నవాళ్ళం మనం అనుభవించాలి కదా, అసలు పోవడం అంటే ఏమిటి, ఏదో మార్చుకోవడమే కదా, చొక్కా మార్చినట్టు అంటూ వాడి గర్ల్ ఫ్రెండ్ తోటి వేదాంతం చెప్తున్నాడు. ఆహా, ఏం వేదాంతం చెప్తున్నావురా, జిడ్డు కృష్ణమూర్తి అరిస్టాటిల్ నీ దగ్గర నేర్చుకోవాలరా ఫిలాసఫీ అనుకుని, బ్రతికున్నప్పుడే ఇవన్నీ చూస్తే ఉరిపోసుకోవాలి కదా, మరి ఇప్పుడు నేనేం చేయాలి, నేను చచ్చిపోయాను కదా. ఇక్కడే ఉంది అసలు వేదాంతం. నేను చావలేదు, ఉన్నాను, కానీ ఇంకో రూపంలో. మ్యాటర్కే చావలేదు, మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అంటారు కదా. మరి స్పిరిట్ నేను చావడం ఏమిటి, అర్థం లేని మాట. నాకిప్పుడు అర్థం అవుతుంది భగవద్గీత. ఆత్మ నిత్యం, దేహం అనిత్యం అని ఆయన కృష్ణుడు మొత్తుకుంటున్నాడే ఆ సూక్తి. కానీ బ్రతికుండగా ఈ వైరాగ్యం నాకు కలగలేదే అన్న బాధ. ఈ భార్యాబిడ్డల కోసం ఎంత సమయం వృధా చేసుకున్నానా అని ఇప్పుడు అనిపిస్తోంది. కోట్ల ఆస్తి, బంధుజనం, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ హుళక్కేనా, క్షణభంగురాలేనా? నేను ఎంత గర్వపడేవాడిని ఇవన్నీ చూసుకుని. అందుకనే అంటారు శంకర్లు, మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. సరే, ఇక నా ఆత్మఘోష వినండి. ఆ వస్తున్నది ఎవరు? నాకు సినీ ఫీల్డ్లో ప్రత్యర్థి, వృత్రీత్యా శత్రువు. వాడి పేరు శరత్ కుమార్. వాడు సినిమా హిట్ అయితే నాకు నెల రోజు నిద్రపట్టేది కాదు. అలాంటి వాడు నా శరీరం మీద చంద్రంపు మాల ఉంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు కళ్ళు మూసుకుని వీడియో కవరేజ్ అవుతోందా లేదా అని చూసుకుంటూ ఒక మారు నాకు శత్రుత్వం ఉన్నా మానవతా దృష్ట్యా ఈయన నాకు అన్నలాంటి వాడు, గురువు లాంటి వాడు, అందుకే ఈయన ద్వారా నేర్చుకోవాల్సిన చాలా ఉంది, సినిమా రంగం ఒక రత్నాన్ని కోల్పోయింది, ఆ గ్యాప్ పూడ్చలేనిది అని పైకంటూ లోపల మనస్సులో ఒరే దొమ్మరినాయాల, నాకు డాన్సులు చేయించడం రాదని, మంచి పాత్రలు ఇవ్వకుండా, మంచి హీరోయిన్స్ లేకుండా రాజకీయం చేసావు కదా, ఇప్పుడు ఏమైందిరా కొడక, నీ సినీ బిజినెస్ అంతా నేను లాక్కుంటున్నాను రా వెరినాయాల, చూడు అప్పుడే ప్రొడ్యూసర్స్ అందరూ నాకు ఫోన్ల మీద ఫోన్లు ఆఫర్లు ఇస్తున్నారు చూసావా అని వాడు మనసులో అనుకున్నవన్నీ నాకు వినపడుతున్నాయి. పైగా ఇంటికి వెళ్లి పెద్ద పార్టీ ఇస్తాడట. ఇలాగ వాడు నా శవ ముందు నిలబడి ప్రార్థిస్తున్నట్టు కనిపిస్తూ కళ్ళు మూసిన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాడని అందరూ అనుకుంటూ ఉండగా, అంతకంటే వాళ్ళకేం తెలుసు పాపం, బండబుద్ధులు తిడుతున్నాడని వాళ్ళని తన్నాలనిపించింది. కానీ నా తన్నులు ఆ శూన్యంలోకి వెళ్ళిపోయాయి. నా అసహాయతకు నాకే ఏడుపొచ్చింది. మొన్నటిదాకా హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు నా చుట్టూ తిరిగిన వారు ఇప్పుడు వాడికి భజన చేస్తూ వాడితో సినిమాలు తీయాలని ప్రయత్నంలో ఉన్నారు. కెమెరా ముందు యాక్షన్ కన్నా డబల్ యాక్షన్ చేస్తున్నాడు వీళ్ళు ప్రెస్ రిపోర్టర్స్కి. నేను వాడికి పెద్దలాంటి వాడినట. ఇంకా ఎన్నో నా ద్వారా నేర్చుకుందామని అనుకుంటుండగా హఠాత్తుగా దుఃఖసాగర్లో నుంచి వెళ్ళాలని చెప్పుకుపోతున్నాడు. ఈ గుడ్డి రిపోర్టర్స్ రాసుకుంటూ ఉంటారు తమ పేపర్లో తాటికాయంత అక్షరాలతో మొదటి పేజీలో వేయడానికి. నాకు అప్పుడు అనిపించింది, లోకం అంతా కృతజ్ఞులే, అంతా పైకి నటించేవారే,
ఇంతకాలం తనను ఇంద్రుడు చంద్రుడు అని పోయిన వాళ్ళంతా ఇప్పుడు వాడికి వంతపాడుతున్నారు. పోతే ఇంకా నా ఫ్యాన్స్ నా కోసం పోయి బాధపడుతున్నారేమో చూద్దామని అలా వెళ్ళా. చూస్తే భరత్ అమర్ రహే అని నినాదాలతో పాపం వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఇప్పుడు ఎలా ఉంటాయో చూద్దామని అనుకుంటున్నా. అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మనకి డబ్బిచ్చి పోషించేవాడు ఎవడు, మనకి చిన్న చిన్న ఛాన్సులు ఇప్పించేవాడు పోయాడే, అంచేత ఇప్పుడు వీడిని పట్టుకుంటే ఏం లాభం, రేపటి నుంచి శరత్ కుమార్ జిందాబాద్ అందాం అని అనుకుంటున్నారు వాళ్ళు. ఓరి ప్లాట్ఫారం నాయాళ్ళలారా, నేను చచ్చిపోతే బాధపడాల్సింది పోయి వాడికి తొత్తులవుదాం అనుకుంటున్నారా? అయినా మిమ్మల్ని అని ఏం ప్రయోజనం? ఎంతో డబ్బు హోదా కార్లు బంగ్లాలు పొందిన నా భార్య బిడ్డలే నా గురించి కొంచెత్తైనా బాధపడటం లేదు కదా. ఇంకా మీరిలా సరే, వాళ్ళు నా శవ ముందర ఆస్తిపాస్తుల కోసం ప్లాన్లు చేస్తున్నారే. సాయంత్రం 4:30 అయింది. నా శవాన్ని పూలమాలతో అలంకరించి వాహనం మీదకి చేర్చారు. వీడియో నడుస్తోంది. వేలాది జనంతో నా శవం శ్మశాన వాటికి చేరింది. అందరితో పాటు నేను కూడా శ్మశానానికి చేరుకున్నాను. నా చావులోంచి ప్రతివాడు ఏదో లబ్ధి పొందాలని తాపత్రయం. గంధం చెక్కల మధ్య ఉంచి నా శవానికి నా పెద్ద కొడుకు కొరివి పెట్టాడు. నేను పోగానే దొంగ అప్పులు సృష్టించి ఆస్తి అంతటిని ఎవరికి దక్కకుండా చేయాలని వాళ్ళకి పథకం వేసిన మహానటుడు నాకంటే మించిపోయాడు. శ్మశానంలో ఎండిపోయిన చెట్టు మీద గుండి చూస్తున్నాను. ముందర నా చర్మం కారిపోయింది, జుట్టు కారిపోయింది, ఎగసిపడుతున్న అగ్నిజ్వాలల మధ్య నా శరీరం బూడిదైపోయింది, నా కపాలం ప్రేలిపోయింది. అందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. కాటికాపరి దూరంగా పోయి బీడీ కాల్చుకుంటున్నాడు. ఇంతకాలం ఎంతో పేరు ప్రఖ్యాతులు, డబ్బు హోదా కింద కాలు పెట్టకుండా ఎప్పుడు ఏసీ కాల్లో తిరిగే శరీరం నా కళ్ళ ముందే బూడిదైపోయింది. అందుకే అంటారు, మాంధాతాచ మహీపతి కృతయుగాలంకార భూతో గత అని. వేదాల వల్లించే రావణాసుల్ని దశశిరస్సులు గద్దల చేత దొల్లించబడుతున్నాయని చెప్పారు. ఈ వైరాగ్యం నాకు బతికొండగా వచ్చి ఉంటే అంత బాగుండేది. హాయిగా ఒక గురువు దగ్గరికి వెళ్ళి శంకర భాష గ్రంథాలను వేదాంతాలను విచారణ చేసి ముక్తి పొంది ఉండేవాడిని కదా. ఇప్పుడు ఏం చేయడానికి అసహాయాన్ని కదా. ఏ శరీర పోషణ కోసం అనుక్షణం శ్రమిస్తున్నానో ఆ శరీరమే కాలి బూడిదైపోయింది కదా. నిత్యం సోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి భవత సేవాం న జానే విభోని శివానందలో శ్రీ శంకర్లు చెప్పారు కదా. ఈ లోపల నాకు మాట వినిపించింది. ఎందుకంటే గురువుగారు అంత బాధపడుతున్నారు? ఇంకా ముందుంది ముసళ్ళ పండగ, 14 రోజుల పండగ ముందుంది సార్. నాకన్నా కొన్ని రోజుల క్రితమే చనిపోయిన ఆర్ముగం అనే రచయిత ఆత్మ నాకు ఓదార్పునిస్తోంది. ఆ క్షణం నుంచి 13 రోజుల పాటు చూడకూడనివి వినకూడనివి ఎన్నో దృశ్యాలు మాటలు చూశాను. నరకం ఎక్కడో లేదనిపించింది. చావు ఎవరికి తప్పదు. కానీ విచిత్రం ఏమంటే, ఎవరికి వారు తాము ఇప్పుడెప్పుడే చావమని, మేము అన్ని పనులు ముగించి అప్పుడు చావు రమ్మంటే వస్తుందని అనుకుంటారు. అదే ఆశ్చర్యం. 14వ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. నేను గార్డెన్లో నందివర్ధన చెట్టు మీద కూర్చునున్నాను. ఏమిటి చిత్రం? ఈ కార్లు, ఈ బంగ్లాలు, ఈ భార్యాబిడ్డలు అన్నీ దండగానే అనిపించింది. నా మెదడులోని అజ్ఞానపు పొరలు విడిపోతున్న అనుభూతి. భౌతిక సుఖాల తాలూకు ఎండమావుల యొక్క ఎన్ని జన్మలు తిరిగి తిరిగి వేసారిపోయానో. మిట్ట మధ్యాహ్నం 12 అయింది. లోపల నిండి పిండ ప్రధానం తాలూకు మంత్రాలు వినిపిస్తున్నాయి. ఈ జన్మ తాలూకు మంత్రాలు వినిపిస్తున్నాయి. ఈ జన్మ తాలూకు అన్ని బంధాలు తెంచుకోవాల్సిన సమయం వచ్చింది. ఆఖరిసారిగా భార్యాబిడ్డను చూడాలనిపించింది. కానీ వివేకం వెన్నుతట్టి ఇలా అంది, ఒరే, ఇది వరకు నీకు ఎంతమంది భార్యలు, ఎంతమంది బిడ్డలు, ఎన్ని జాతుల్లో నీకు బంధువులు ఉన్నారో తెలుసా? ఎందరికి నీవు బిడ్డగా ఉన్నావో తెలుసా? కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం వా కుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాంత. ఎవతరా నీకు భార్య, ఎవడు నీకు పుత్రుడు, నీవెవరి వాడవు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ తత్వాన్ని విచారించి ముక్తిని కోరి గోవిందుని భజించు అని శ్రీ శంకర్లు వాపోయారు. కానీ ఎవరు వింటారు ఆయన మాటలు? నాకు మాత్రం భగవంతుడా, మళ్లీ నాకు జన్మొద్దు, ఈ భార్యాపుత్రాదులు వద్దు, ఈ ప్రాపంచిక సౌఖ్యాలు వద్దు. నవ ఈ ప్రార్థ్యం రాజ్యం నచ కనకతాం భోగ విభవం నయాచేహం రమ్యాం నిఖిల జనకామ్యాం వరవధూం సదా కాలే కాలే ప్రమదపతినా గీతచరితో జగన్నాథ స్వామి నయనపథగామి భవతిమి. స్వామి, నాకు రాజ్యాలు అక్కర్లేదు, భోగాలు అక్కర్లేదు, చక్కటి స్త్రీలు అక్కర్లేదు. ఎప్పుడు ఆ ప్రమథపతి అయిన శంకరునిచే ధ్యానం పొందేటువంటి నీ సచ్చిదాన స్వరూపాన్ని నాకు ప్రకటన చేయి. జగన్నాథ, నీవే శరణు శరణు. అంతే. నా ప్రార్థన ముగిసిందో లేదో, ఏదో ఒక శక్తి బలాత్కారంగా నన్ను ఎక్కడికో శూన్యంలోకి విపరీతమైన వేగంతో లాక్కుపోతోంది. అలా ఎంత దూరం ఎంతకాలం పయనించానో నాకే తెలియదు.
కానీ నా ప్రార్థనను ఆలకించిన భగవంతుడు నాకు మరలా మంచి జన్మనిచ్చి వేదాంత శ్రవణమల నిధిధ్యాసల ద్వారా జ్ఞానదీపాన్ని వెలిగించే హామీని ఆయన నిలబెట్టుకుంటారని ఆశిస్తూ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యాం మాసుచ అని దదామి బుద్ధియోగమని జ్ఞానదీపేన్ భాస్వత అని యోగక్షేమం వహామ్యహమని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన హామీలు నాకు తోడ్పడుగాక. ఇదండి నా ఆత్మకథ. నాదే కాదు, మీది కూడా ఇలాగే ఉంటుంది స్మా. ఓం తత్సత్.